బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఈ నెల 17వ తారీఖు అంటే ఈ రోజు నుంచి నవంబర్ 15 నుంచి నవంబర్ 26 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్స్లో మనకి 5 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఉచితంగా ఆధార్ అప్డేట్ చేస్తా ఉన్నారు, బయోమెట్రిక్ అప్డేట్ చేస్తా ఉన్నారు. ఒకవేళ మీరు ఈ బయోమెట్రిక్ అంటే ఆ పిల్లలు బయోమెట్రిక్ అప్డేట్ చేయించకపోతే ఏమవుతుంది సార్ అన్నట్లయితే ఆ రేషన్ కార్డు బియ్యం ఆగిపోయే అవకాశం ఉంది. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్, అలాగే తల్లికి వందనం, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ సంక్షేమ పథకాలు ఆగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే బయోమెట్రిక్ తో మనకి డీబీటీ జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి మన రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క ఏదైతే ఆ బయోమెట్రిక్ అప్డేట్ ఉందో దాన్ని ఉచితంగా అందజేస్తూ ఉంది. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. A to Z ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఏంటంటే మనకి ఫీజు ఏమైనా ఉంటుందా లేదా అంటే మిగతా వాళ్ళకి, అదేవిధంగా ఆధార్ అప్డేట్ చేస్తే ఏ విధంగా లాభాలు ఉంటాయి, ఏ విధంగా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, అది ఫేసా, ఐరిషా, బయోమెట్రికా, వాట్ ఎవర్ అన్ని చెప్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి క్లియర్గా చెప్పినట్లయితే మనకి ఈ యొక్క ఆధార్ అప్డేట్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చిందండి. అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలల్లో మరియు ప్రభుత్వ పాఠశాలల్లో మనకి యొక్క ఆధార్ అప్డేట్ ఈకేవైసీ ఏదైతే ఉందో బయోమెట్రిక్ అప్డేట్ అది ఉచితంగా 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి సార్ ఉంటుందా అంటే ఉండదండి. 5 సంవత్సరాలు ఖచ్చితంగా కంప్లీట్ అవ్వాలి. ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకి 5 సంవత్సరాలు ఖచ్చితంగా కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయితే తప్ప ఇక బయోమెట్రిక్కి వాళ్ళకి అవకాశం దొరకదు. సో 5 సంవత్సరాలు పైబడి 17 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క పిల్లలకు, కాలేజీ పిల్లలకు, స్కూల్ పిల్లలకు ఇది ఉచితంగా చేయబడుతుంది. ఇది మీ యొక్క స్కూల్స్లోనే మీకు మీ దగ్గరలో ఉన్న స్కూల్స్కి 2 to 3 days ఇక ఆధార్ క్యాంప్ పెడుతున్నారు. అందులో కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు. అలాగే మీకు అవన్నీ ఏ విధంగా చేసుకోవాలనేది ఫ్రీగా ఉచితంగా వాళ్ళే ఫామ్ ఫిల్ చేసి మీకు చేస్తారు. ఓకేనండి. మీకు ఇక్కడ ఇంకా 15,46,495 మంది విద్యార్థులు ఇంకా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలనేది డేటా ఉంది. ఎంతండి? 15,46,495 మంది విద్యార్థులు ఇంకా ఇక MBU అంటాం, బయోమెట్రిక్ మ్యాండేటరీ అప్డేషన్. సో ఈ బయోమెట్రిక్ అప్డేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఇంకా 15 లక్షల మంది పైబడి పిల్లలు ఉన్నారంటే 15,46,495 మంది పిల్లలు ఉన్నారంటే అర్థం చేసుకోవాలి ఇంకెంత అవేర్నెస్ లేదనేది. అలాగే మనం చెప్పుకున్నట్టు బయోమెట్రిక్ అనేది ఆధార్ రిజిస్ట్రేషన్ సమయంలో 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు బయోమెట్రిక్ తీసుకోరు. ఓకేనండి. బయోమెట్రిక్ అప్డేట్ చేసే రోజుకి 5 సంవత్సరాలు పూర్తయితే తప్ప బయోమెట్రిక్ అప్డేట్ చేసే రోజుకి, ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ 17 ఈ రోజుకి ఎవరికైతే 5 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయో వాళ్ళకి బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవచ్చు. ఈ నెల 17 నుంచి ఈ రోజు నుంచి ఈ నెల 26 వరకు అవకాశం ఉంది కాబట్టి ఇది మీరు వినియోగించుకోవాలి ఈ యొక్క అవకాశాన్ని. ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే ఏమవుతుంది క్లియర్గా అంటే మీ ఆధార్ డీయాక్టివ్ అయ్యే అవకాశం ఉంది, అంటే మీ ఆధార్ ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉంది. సో ఊరికి చెప్పరు కదండి అప్డేట్ చేసుకోమని చెప్పేసి. ఫీజు రియంబర్స్మెంట్ లాంటివి ఆగిపోయే అవకాశం ఉంది. తల్లికి వందనం స్కీము నుంచి, అలాగే రేషన్ కార్డుకి వచ్చే బెనిఫిట్స్ మీ ఈకేవైసీ పూర్తి అవ్వకపోవడం వల్ల మీ బయోమెట్రిక్ వేయకపోతే ఎవరైతే 5 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు బయోమెట్రిక్ చేసుకోకపోతే ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఫింగర్స్ యాక్చువల్గా 10 ఫింగర్ తీసుకుంటారు, అందులో ఏ ఫింగరు పడకపోతే ఈకేవైసీ వేస్తే తప్ప బెనిఫిట్స్ రాని స్కీమ్స్ ఉంటాయి, సంక్షేమ పథకాలు ఉంటాయి. అవి మరి అప్పుడు ఏం చేస్తారు? గవర్నమెంట్ ఇన్ని క్యాంపెయిన్స్ ఉచితంగా మీకు పెట్టి చేసుకోమన్నా మీరు చేసుకోకపోతే ఇబ్బంది. అందులో ఒక రోజు కాదు కదా, నవంబర్ 17 నుంచి ఇంతకుముందు ఆల్రెడీ చేశారు. ఇది స్పెషల్ క్యాంప్ అనుకోవచ్చు. నెల 17 ఈ రోజు నుంచి నెల 26 నవంబర్ వరకు పూర్తిగా ఉచితం. అలాగే ఆధార్ బయోమెట్రిక్ అంటే ఏంటి సార్, అలాగే అది ఎలా చేసుకోవాలి అన్నట్లయితే పిల్లలకు బయోమెట్రిక్ అంటే చిన్నప్పుడే పిల్లలకు వేలిముద్రలు పడవు, బట్ ఆధార్ కావాలి. సో తల్లిదండ్రుల యొక్క బయోమెట్రిక్ మెటర్నల్ వేలిముద్రలతో పిల్లవాడికి మనం కొత్త ఆధార్ తీసుకుంటాం. మనం దాన్ని బాల్ ఆధార్ అంటాం. మనం ఏమంటామంటే దాన్ని బాల్ ఆధార్ అంటాం. సో ఈ బాల్ ఆధార్ని మెయిన్ ఆధార్ అంటే ఒక సహజంగా పెద్దవారి ఆధార్లకు మార్చాలి. అంటే ఆధార్లో ఫోటో మారుతుంది, వేలిముద్రలు తీసుకుంటారు. ఏమైనా మీరు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ ఫోటో బాబుది పాపది పెట్టుకోవచ్చు. సో మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. మీకు పిల్లలకు స్టార్టింగ్లో ఇచ్చింది బాల్ ఆధార్, అది మెటర్నల్ ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ బయోమెట్రిక్స్తో మాత్రం ఆధార్ పుడుతుంది. 5 సంవత్సరాల తర్వాత పైబడిన తర్వాత పిల్లలకి వాళ్ళ యొక్క సొంత వేలిముద్రలు తీసుకోవాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఓకే.
ఈ బయోమెట్రిక్‌లో ఏం చేస్తారంటే, ఈ బయోమెట్రిక్‌లో 10,000 ముద్రలు తీసుకుంటారు. ఈ 5 ఈ 10,000ని తీసుకొని ఆ బయోమెట్రిక్ మీద టచ్ చేస్తారు. సో, 5 సంవత్సరాలు పైబడిన వాళ్ళ పిల్లలకి ఒకటికి 2 సార్లు తీసుకుంటే అవ్వదు. 10 టైమ్స్, 15 టైమ్స్, 20 టైమ్స్ కూడా మనం ప్రయత్నిస్తే తప్ప వాళ్ళకి ఒక వేలు ఎందుకంటే వాళ్ళు వేలు ఇంకా మృదువుగా ఉంటాయి తీసుకోవు కాబట్టి. సో, ఒకటికి 2 సార్లు ప్రయత్నించి ఆళ్ళ 10,000ని అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసిన తర్వాత అప్డేట్ చేస్తారు. తర్వాత ఐరిష్ కలర్‌ని కూడా తీసుకుంటారు. ఆర్ ఫేస్ ఫోటోగ్రాఫ్ ఎందుకంటే మరి పిల్లలు పెద్దయ్యి ఉంటారు కాబట్టి ఎప్పుడో చిన్నప్పుడు పెద్దయ్యారు కాబట్టి ఆ ఫోటో కూడా తీసుకుంటారు. పూర్తయిన తర్వాత కొత్త ఆధార్ కార్డ్ మీకు వస్తుంది. పూర్తయిన తర్వాత కొత్త ఆధార్ కార్డ్ వస్తుంది. ఎన్ని రోజుల్లో వస్తుందో కూడా నేను చెప్తాను. ఓకేనండి. ఆధార్ బయోమెట్రిక్ కోసం తీసుకోవాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటి సార్? ఆధార్ అప్డేట్ కోసం తీసుకోవాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటి సార్ అంటే ఆధార్ కార్డ్ ఒరిజినల్ కాపీ తీసుకువెళ్ళాలి. ఆధార్ కార్డ్ తల్లిదండ్రులు ఆధార్ కార్డు కూడా తీసుకువెళ్ళాలి. బాబుది కూడా తీసుకువెళ్ళాలి. సో ఆధార్ బయోమెట్రిక్ సంబంధించి 5 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల పిల్లలకి మాత్రమే ఇది అవకాశం ఉంటుంది. మీరు గమనించగలరు. పిల్లలు తప్పనిసరిగా హాజరు కావాలి. ఖచ్చితంగా. ఎందుకంటే పిల్లలు వేలిముద్రలు తీసుకోవాలి కాబట్టి పిల్లలు తప్పనిసరిగా హాజరు కావాలి. అలాగే తల్లిదండ్రులు ఉండాల్సిన అవసరం అయితే లేదు. బట్ తల్లిదండ్రులు ఉంటే ప్రాపర్ గైడెన్స్ ఇవ్వచ్చు. ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి ఎవరికో ఇచ్చి మన పిల్లల్ని పంపించలేం కదండి. సో ఒకరోజు మనకి ఇబ్బందిగా ఉన్న పనికెళ్ళకుండా మన పిల్లల్ని మనమే తీసుకెళ్ళి మనమే చేయించుకోవాలి. బట్ ఇక్కడ మ్యాండేటరీ తల్లిదండ్రులు కంపల్సరీ ఉండాలా సార్ అంటే ఉండాల్సిన అవసరం అయితే లేదు. సో అలాగా మీకు ఆధార్ అప్డేట్ చేసుకున్న తర్వాత 10,000 తీసుకుంటారు చేతివి. అలాగే ఐరిష్ కలర్‌తో తీసుకుంటారు. అలాగే ఫేస్ మొత్తాన్ని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆ ప్రింట్‌ని మీరు తప్పనిసరిగా మీకు అక్నాలెడ్జ్‌మెంట్ ఉంటుంది సార్. అక్నాలెడ్జ్‌మెంట్ ఒక 12 డిజిట్ నంబరు అక్కడ ఫార్మ్ మీద వస్తా ఉంటది. సో, అది మీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఫార్మ్ మీద వస్తా ఉంటది. ఆ ఫార్మ్ 12 ఆ నంబర్ ఏదైతే ఉందో 12 ఆర్ 16 నంబర్ ఏదైతే ఉందో అది మీరు వెల్ఫేర్ అసిస్టెంట్ మీ సచివాలయంలో చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే వాళ్ళ యొక్క ఓల్డ్ జీఎస్‌డబ్ల్యూఎస్ పోర్టల్‌లో వాళ్ళ యొక్క అది అప్డేట్ చేస్తేనే అక్కడ అప్డేట్ అయినట్టు పైన. లేదంటే మీది ఇంకా పెండింగ్‌లో ఉన్నట్టే. సో, మీరు ఆధార్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి ఆధార్‌ని అప్డేట్ చేసిన తర్వాత వాళ్ళకి కాపీ ఇస్తారు. ఆ కాపీలో మీరు అప్డేట్ చేసుకున్నట్టు ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ చెప్పాలి అంటున్నా. సో, అది మీరు వాట్సాప్‌లో వాళ్ళు పంపించినా పర్లేదు. మీకు అందుబాటులో ఉంటే నోట్‌తో చెప్పి పేపర్ మీద రాసి ఇచ్చినా పర్లేదు. నో ప్రాబ్లమ్. సో, అలా మీరు ఈ యొక్క ఆధార్ అప్డేషన్ పూర్తి ఆధార్ అప్డేషన్ ఉచితం. ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఆ అక్నాలెడ్జ్‌మెంట్ కంపల్సరీ తీసుకోండి. ఆధార్ అప్డేట్ అయిన తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఎంటైర్ ప్రాసెస్ అయిన తర్వాత అంటే మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత 10 రోజుల్లోపు వితిన్ 10 డేస్ పోస్ట్ ఆఫీస్ ద్వారా 10 డేస్ ఆర్ నెల గరిష్టంగా నెల రోజులు 10 రోజుల్లోపు వచ్చేస్తుంది. లేదా నెల రోజులు గరిష్టంగా నెల రోజుల్లోపు త్రూ పోస్ట్ ద్వారా మీ ఆధార్ కార్డ్ మీ ఇంటికి వస్తుంది. డోర్ డెలివరీ అంటే ఆధార్ కార్డ్ మీ ఇంటికి వస్తుంది. ఏదైతే మీరు అప్డేట్ చేసుకున్నారో కొత్త ఆధార్ అంటే ఫోటో లేదా మీరు అట్లా మీరు ఒక పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ మార్చిన, పిల్లల యొక్క అడ్రస్ మార్చిన, ఏమండి పిల్లల పేర్లు మిస్టేక్స్ మార్చిన మొత్తం ఫోటో మనకు లేటెస్ట్ ఫోటో పెడతారుగా అన్ని లేటెస్ట్‌తో మీకు కొత్త ఆధార్ వస్తుంది. ఓకేనండి. కొత్త కార్డ్ రాకపోతే ఏం చేయాలి సార్ అని కూడా అడగొచ్చు. సార్ కొత్త కార్డ్ రాకపోతే ఏం చేయాలి అంటే ఒక రూ. 50 చెల్లించి చెల్లిస్తే మీకు సీవీసీ ఆధార్ ఆన్‌లైన్‌లో మీరు ఆధార్ పెట్టేసుకోవచ్చు. ఐ మీన్ సీవీసీ కార్డ్ అంటే మనకు రేషన్ కార్డ్‌లు ఎలా వచ్చినాయి, ఏటీఎం కార్డ్‌లు ఎట్లా ఉన్నాయి. సో, ఆ విధంగా ఒక కార్డ్ వస్తుంది. అది మీరు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే సైట్‌లో అప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు మీ అక్కడ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్‌కెళ్ళి ఆ కార్డ్‌ని మీరు పొందొచ్చు. ఓకేనండి. కంపల్సరీ అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకోవాలి సార్ మీరు. అలాగే ఆ గడువులో ఇది వితిన్ ఫ్రీ గడువు అంటే ఒకటి ఉందండి. గడువులోపు మీరు చెల్లించకపోతే మీకు రూ. 125 ఫీజు కూడా చెల్లించాల్సి వస్తుంది. రూ. 125 అండి బయోమెట్రిక్ అప్డేషన్‌కి. బట్ ఫ్రీ ప్రస్తుతానికి ఫ్రీ అండి. గడువులోపు మీరు ఆధార్ అప్డేట్ చేయించుకోకపోతే ఫ్రీ ఈ క్యాంప్‌లో మీరు ఖచ్చితంగా మీరు కొంత అమౌంట్ చెల్లించాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ సర్వీసులు ఎలా ఉన్నాయి సార్? ఆధార్ రిజిస్ట్రేషన్ ఫ్రీ అండి. కొత్తగా మీరు ఆధార్ పెట్టుకుంటే ఫ్రీ. డెమోగ్రఫిక్ అప్డేట్ అంటే రూ. 75 అండి. డాక్యుమెంట్ అప్లోడ్ అండి రూ. 75 అండి. బయోమెట్రిక్ అప్డేట్ 5-7 ఇయర్స్ ఎవరైతే 5-15 ఇయర్స్ 50 అదే నథింగ్ బట్ 5 ఇయర్స్ నుంచి 17 ఇయర్స్ లోపు ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్రీనే. ఆ పైబడిన వాళ్ళకి పేమెంట్ చేయాలి. ఎంత అండి బయోమెట్రిక్ అప్డేషన్‌కి? చూడండి బయోమెట్రిక్ అదే హోమ్ రిజిస్ట్రేషన్ అయితే అంటే హోమ్ రిజిస్ట్రేషన్ అప్డేట్ వచ్చేసరికి రూ. 350 వరకు తీసుకుంటారండి. ఆధార్ డౌన్‌లోడ్ అంటే కొత్త ఆధార్ ప్రింట్ కావాలంటే రూ. 40 ఈ విధంగా ఆధార్ చార్జెస్ కూడా ఉన్నాయి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఉచితంగా పిల్లలకి 5 ఇయర్స్ నుంచి 17 ఇయర్స్ పిల్లలకి ఉచితంగా మీ
ప్రభుత్వ మీ సచివాలయంలో దగ్గరలో ఉన్న మీ సచివాలయం అంటే మీ పంచాయతీ దగ్గరలో ఉన్న స్కూల్స్‌లో అంటే మీ స్కూల్స్‌లో అటు ప్రభుత్వం కావచ్చు, ఇటు ప్రైవేట్ క్యాంపస్‌లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉచితంగా 5 ఇయర్స్ నుంచి 17 ఇయర్స్ పిల్లలకి ఉచితంగా బయోమెట్రిక్ అప్డేట్ చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకేనండి. అందరూ బాగుండి అందరికి మంచి జరగాలి. జై హింద్.